నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. హైదరాబాద్ మెట్రో రెండో దశకు మరో ముందడుగు. సూత్రప్రాయ అంగీకారానికి అభ్యంతరం లేదన్న కేంద్ర మంత్రి ఖట్టర్. మెట్రో డీపీఆర్ అందిన తరువాత నిర్ణయం తీసుకుంటామన్న ఖట్టర్. కేంద్ర రాష్ట్రాలు సగం సగం ఖర్చుతో ముందుకెళ్లేందుకు సిద్ధమన్న కిషన్ రెడ్డి. బంధం బలోపేతమే లక్ష్యంగా మోదీ ఇటలీ పర్యటన. రక్షణ, వాణిజ్యం, కనెక్టివిటీ రంగాలపై దృష్టి. ఈ నెల 23 నుంచి భారత్లో అమెరికా విదేశాంగ మంత్రి పర్యటన. వాణిజ్యం, రక్షణ, ఇంధన రంగాలే లక్ష్యంగా రూబియో చర్చలు. ఒడిశాలో నిబే ప్రైవేటు రక్షణ సంస్థ రాకెట్ల పరీక్ష. సుదూర లక్ష్యాలను ఛేదించగల సూర్యాస్త్ర ప్రయోగం విజయవంతం. హైదరాబాద్ మెట్రో రెండో దశ ప్రాజెక్టుకు మరో ముందడుగు పడింది. మెట్రోకు సూత్రప్రాయ అంగీకారానికి కేంద్రానికి అభ్యంతరం లేదని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపినట్టు మరో మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. మనోహర్ లాల్ ఖట్టర్ తో భేటీ అయిన కిషన్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. మెట్రో డీపీఆర్ అందిన తరువాత నిర్ణయం తీసుకుంటామని ఖట్టర్ చెప్పినట్టు కిషన్ రెడ్డి తెలిపారు. కేంద్ర రాష్ట్రాలు చెరో సగం ఖర్చుతో ముందుకెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాయని కిషన్ రెడ్డి ఓ ప్రకటనలో వివరించారు. 162 కిలోమీటర్ల మెట్రో రెండో దశ విస్తరణకు రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు పంపిందన్న కిషన్ రెడ్డి కేంద్రం పరిశీలించి తదుపరి చర్యలు చేపడుతుందని ఖట్టర్ చెప్పినట్టు తెలిపారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జలమండలి జీఎం సగ్గం అనంతలక్ష్మి కుమార్ను అరెస్టు చేసిన ఏసీబీ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో లక్ష్మీ కుమార్ను ఏసీబీ అధికారులు చంచల్గూడ జైలుకు తరలించారు. హైదరాబాద్ జలమండలిలో ప్రాజెక్టు డివిజన్ 3 జీఎంగా పనిచేస్తున్న సగ్గం అనంతలక్ష్మి కుమార్ ఏసీబీకి చిక్కారు. నిన్న తెల్లవారుజామున 6 గంటల సమయంలో ఏసీబీ హైదరాబాద్ సిఐయు విభాగం డీఎస్పీ మాజిద్ ఖాన్ ఆధ్వర్యంలో అధికారుల బృందం మల్లాపూర్ వెంకటరమణ కాలనీలోని కుమార్ ఇంటికి చేరుకుని సోదాలు నిర్వహించింది. హైదరాబాద్, సికింద్రాబాద్లతో పాటు నిజామాబాద్, సంగారెడ్డి జిల్లాల్లోని కుమార్ బంధువులు, స్నేహితులకు చెందిన 8 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేశారు. ఈ క్రమంలో అతడి ఇంట్లో భారీగా నగదు దొరికింది. దీనికి తోడు బంగారం, వెండి ఆభరణాలు, ఇళ్ల స్థలాల పత్రాలు లభ్యమయ్యాయి. బహిరంగ మార్కెట్లో వీటి విలువ 100 కోట్లకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోమటిపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రహదారిపై రైతులు ధర్నా చేశారు. రైస్ మిల్లుల యాజమానులు క్వింటాళ్ల కొద్దీ ధాన్యం తరుగు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీరియల్ ప్రకారం ధాన్యాన్ని తూకం వేయడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం తూకం వేసే విషయంలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం సరికాదన్నారు. ఆకాశం మేఘవృతం కావడంతో వర్షం పడుతుందేమోనని ఆందోళనకు గురయ్యామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని త్వరగా రైస్ మిల్లులకు తరలించాలని రైతులు డిమాండ్ చేశారు. సెంటర్ అవకతవకలు నడుస్తుంది. వడ్లు పోతున్నాయి తెల్లం దాకా. ఇలా కావాలి ఉంటలేడు వాడు. మళ్ళా లారీలు వస్తలేవు. మళ్ళీ లంచాలు తీసుకుంటా మొత్తము బగసీరలు నింపుతాడు. ఒక రైతు వడ్లు పోయినాయి, 2 ట్రాక్టర్ల వడ్లు పోయినాయి, దాన్ని పట్టించుకుని నాదులు లేడు. ఇప్పుడు మాకు వడ్లు కొనాలంటే ఒడి చెప్తావో చెప్పుకోపో అంటుండ్రు. కాంటలు వలిపోయినాయి అంటుండ్రు. కాంట రిపేర్కి ఎంత అవుతుంది చెప్పాలే కదా.
5 లారీల వడ్లు ఉన్నాయి. నా సీరియల్ వస్తే ఇంకో సీరియల్ టోకన్ చూపిస్తుండు. రాత్రి లారీ వచ్చిందా ఇంకో లారీలో పంపిస్తుండు. గత నెల నుంచి ఇక్కడ రైతులు చాలా ఆందోళనకు గురవుతా ఉన్నారు. అయినా అధికారులు మాత్రం చూసి చూడనట్టు నిమ్మకు నీరెత్తనట్టు పనిచేస్తా ఉన్నారు. సొసైటీ వాళ్ళు ఇప్పటి వరకు విజిట్ కూడా చేయలేకపోతున్నారు. సీరియల్ నంబర్ లేదు, ఆ రిసిప్ట్ కూడా ఇవ్వడం లేదు. ఎన్ని సంచులు అవుతున్నాయో అవి కూడా వాళ్ళకు సరిగా చెప్పడం లేదు. ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యమే. ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? ఇప్పుడు ఒక లోడ్ అయింది, లోడ్ పంపించాలంటేనే 2 లోడ్లకుంటే 2 లారీలు పెట్టి పంపించాలా? అట్లా చేస్తలేరు వీళ్ళు. ఇప్పుడు ఒకసారి చూడండి మీరు, ఒక 5-6 లోడ్లకు టాపర్లు కప్పిన్నాయి సంచులు. అటు ఆ తండ గేట్ దాకున్నాయి, ఇంట్లో లోపల ఉన్నాయి, బాధం లేదు, ఏం లేదు. రాత్రి వర్షానికి పబ్లిక్ అంతా రైతులంతా వచ్చి కాగితాలు కప్పున గాలికి ఆగుతలేవు, టాపాలు కొట్టుకుపోతున్నాయి. వర్షం పడితే ఇబ్బంది. ఇప్పుడు ఒక లారీ కూడా రాదు, మళ్ళీ 4 రోజుల దాకా ఆరది ఆ వడ్లు పో. ఇటలీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీకి ఆ దేశ రాజధాని రోమ్లో ఘన స్వాగతం లభించింది. రోమ్ చేరుకున్న వెంటనే ఆయన ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో ప్రత్యేక విందులో పాల్గొన్నారు. అనంతరం ఇరువురు నేతలు రోమ్లోని ప్రత్యేక చారిత్రక కట్టడం కొలోసియంను సందర్శించారు. ఈ మేరకు తన పర్యటన అనుభవాలను ప్రధాని మోదీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. భారత్ ఇటలీ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ ఇద్దరు నేతలు ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. రక్షణ, వాణిజ్యం, కనెక్టివిటీ వంటి రంగాలపై ఈ చర్చల్లో ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ఫ్రాన్స్ వేదికగా జూన్ 15 నుంచి 17 వరకు జరగనున్న G7 దేశాల అధినేతల సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హాజరు కానున్నారు. ఈ సదస్సులో AI, వాణిజ్యం, నేరాల నియంత్రణ వంటి కీలక అంశాలపై ఆయన ప్రధానంగా చర్చించనున్నట్లు అమెరికా మీడియా సంస్థ ఆక్సియోస్ వెల్లడించింది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మేక్రాన్ ఆతిథ్యమిస్తున్న ఈ G7 సదస్సు ఫ్రెంచ్ ఆల్ప్ పర్వత శ్రేణుల్లోని ప్రసిద్ధ ప్రాంతమైన ఎవియన్ లెస్ బైన్స్లో జరగనుంది. ఈ సదస్సులో కొత్తగా ఎలాంటి ఒప్పందాలపై సంతకాలు జరగకపోయినా భవిష్యత్తు ఒప్పందాలకు పునాది పడేలా చర్చలు సాగుతాయని వైట్ హౌస్ తెలిపింది. ఇరాన్ అంశం కూడా ఈ సదస్సు ఎజెండాలో ఉన్నప్పటికీ ట్రంప్ ప్రధానంగా వ్యాపారం, వాణిజ్యంపైనే దృష్టి పెట్టనున్నారని తెలుస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు ఆయన సొంత పార్టీ నుంచే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధంలో అధ్యక్షుడి మిలిటరీ అధికారాలను పరిమితం చేస్తూ ప్రతిపక్ష డెమోక్రాట్లు ప్రవేశపెట్టిన తీర్మానానికి అమెరికా సెనేట్ ఆమోదం తెలిపింది. ఈ ఓటింగ్లో 4 రిపబ్లికన్ సెనేటర్లు ట్రంప్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ డెమోక్రాట్లతో చేతులు కలపడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ప్రస్తుతం 100 మంది సభ్యులున్న అమెరికా సెనేట్లో రిపబ్లికన్లు 53 మంది, డెమోక్రాట్లు 45 మంది ఉన్నారు. మరో 2 సెనేటర్లు స్వతంత్రులు. ఈ కీలక తీర్మానం 50 నుంచి 47 ఓట్ల తేడాతో ఆమోదం పొందింది. రిపబ్లికన్ పార్టీకి చెందిన సెనేటర్లు రాండ్ పాల్, సుసాన్ కోలిన్స్, లిసా, బిల్ కాసాడీలు ట్రంప్ వైఖరిని తప్పుబడుతూ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. డెమోక్రాట్ సెనేటర్ జాన్ పెటర్మన్ మాత్రం ఈ తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. అమెరికా చట్టాల ప్రకారం కాంగ్రెస్ అనుమతి లేకుండా అధ్యక్షుడు సైన్యాన్ని గరిష్టంగా 60 రోజులు మాత్రమే యుద్ధంలో ఉంచగలరు. డెమోక్రాట్ల వాదన ప్రకారం ఈ గడువు మే 1 నాటికే ముగిసింది. అయితే ఏప్రిల్ 8న ప్రకటించిన తాత్కాలిక కాల్పుల విరమణ కారణంగా ఈ గడువు క్లాక్ ఆగిపోయిందని, ట్రంప్నకు ఇంకా 40 రోజుల అదనపు సమయం ఉందని వైట్ హౌస్ వాదిస్తోంది. ఈ నేపథ్యంలోనే అధ్యక్షుడి ఏకపక్ష అధికారాలకు బ్రేక్ వేసేందుకు ఈ తీర్మానం తెచ్చారు. భారత రక్షణ దళాలకు మరింత బలాన్ని చేకూరుస్తూ దేశీయ ప్రైవేటు రంగ రక్షణ తయారీ సంస్థ నిబే లిమిటెడ్ అత్యంత ప్రతిష్టాత్మకమైన సూర్యాస్త్ర రాకెట్ల ఫైరింగ్ ప్రదర్శనను విజయవంతంగా పూర్తి చేసింది. ఒడిశాలోని చాందీపూర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ వేదికగా ఈ ప్రదర్శన జరిగింది. ఈ పరీక్షల్లో 150 కిలోమీటర్లు, 300 కిలోమీటర్ల సుదూర లక్ష్యాలను ఛేదించగల సూర్యాస్త్ర రాకెట్ల సామర్థ్యాన్ని విజయవంతంగా పరీక్షించారు. ఫైరింగ్ ట్రయల్స్ సమయంలో ఈ రాకెట్లు అత్యంత ఖచ్చితత్వంతో లక్ష్యాలను ఛేదించాయి.
150 కిలోమీటర్ల పరిధిగల రాకెట్ 1.5 మీటర్ల సిఈపి ఖచ్చితత్వాన్ని సాధించగా 300 కిలోమీటర్ల పరిధిగల రాకెట్ 2 మీటర్ల ఖచ్చితత్వాన్ని సాధించింది. భారత సైన్యం నిబే లిమిటెడ్ కంపెనీకి ఇచ్చిన కొనుగోలు ఆర్డర్లో భాగంగానే ఈ కీలకమైన రాకెట్ ఫైరింగ్ ప్రదర్శనను చేపట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ రాకెట్ల రాకతో భారత సైన్యం శతఘ్ని దళాలు మరింత బలోపేతం కానున్నాయి. శత్రు స్థావరాలను అత్యంత ఖచ్చితత్వంతో ధ్వంసం చేసే సామర్థ్యం మన సైన్యానికి మరింత పెరగనుంది. మాదక ద్రవ్యాలు, ఉగ్రవాద నిధులతో ముడిపడి ఉన్న అంతర్జాతీయ క్రిప్టో నెట్వర్క్ను గుజరాత్ సైబర్ క్రైమ్ ఛేదించింది. గాంధీనగర్లో భారీ సర్చ్ ఆపరేషన్ అనంతరం 7 ముఠా సభ్యులను అరెస్టు చేసింది. ఈ నెట్వర్క్ తమ కార్యకలాపాలను పూర్తిగా దుబాయ్ కేంద్రంగా ఆపరేట్ చేసిందని అధికారులు వెల్లడించారు. డ్రగ్స్, ఇతర చట్టవిరుద్ధమైన లావాదేవీల కోసం టెలిగ్రామ్ ద్వారా ఆర్డర్లు తీసుకున్నట్లు దర్యాప్తులో తేలిందని చెప్పారు. మొనెరో, యూఎస్డిటీ వంటి అధునాతన క్రిప్టో కరెన్సీల రూపంలో సుమారు 2 కోట్ల రూపాయల మేర భారీ లావాదేవీలు నిర్వహించినట్లు గుర్తించామని పేర్కొన్నారు. ఈ నెట్వర్క్ తీగ లాగితే దుబాయ్, యూకేతో పాటు పలు అంతర్జాతీయ డ్రగ్స్ సిండికేట్లతో వీరికి ఉన్న లింకులు బయటపడ్డాయి. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో రౌడీ షీటర్లకు పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించి సత్ప్రవర్తనపై అవగాహన కల్పించారు. అనవసర కేసులో జోక్యం చేసుకుంటే మరిన్ని సెక్షన్లు జోడిస్తామని హెచ్చరించారు. పాత కేసులు, రౌడీ షీట్లు తొలగిపోవాలంటే మంచి నడవడికతో నడుచుకోవాలని సూచించారు. ప్రతి నెల స్టేషన్కు వచ్చి హాజరు వేసుకోవాలని ఆదేశించారు. జగిత్యాల జిల్లాలో కేంద్రీయ విద్యాలయానికి స్థలం కేటాయింపుపై రాజకీయ రగడ సాగుతోంది. అనువైన స్థలం కేటాయించమంటే కేవలం 2 ఎకరాలే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడంపై బీజేపీ మండిపడుతోంది. అవసరమైతే మరో చోట 10 ఎకరాలు తీసుకోవాలని, ఆ అంశం రాజకీయం చేయొద్దని ఎమ్మెల్యే సంజయ్ ఎదురుదాడికి దిగారు. 2 పార్టీల మధ్య రాజకీయ వైరంతో జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు అవుతుందో లేదోనని జనం ఆందోళన చెందుతున్నారు. జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయానికి స్థలం కేటాయింపుపై నిజామాబాద్ ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. అరవింద్ కృషితో కేంద్ర ప్రభుత్వం జగిత్యాలకు అక్టోబర్ 2025లో కేంద్రీయ విద్యాలయం మంజూరు కాగా రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించాల్సి ఉంది. జగిత్యాల గ్రామీణ మండలం చల్గల్లో వ్యవసాయ వాలంటరీ కేంద్రానికి 112 ఎకరాల భూమి ఉంది. 63వ నంబర్ జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న ఆ భూముల్లో కేంద్రీయ విద్యాలయం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ కోసం 25 ఎకరాలు కేటాయించాలని 2025 డిసెంబర్లో అప్పటి కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ ఏడాది ఏప్రిల్, మేలో మరోసారి లేఖ రాశారు. 25 ఎకరాలు ఇవ్వాలని కోరితే ఈ నెల 16న యంగ్ ఇండియా స్కూల్కు 10, కేంద్రీయ విద్యాలయానికి 2 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ఎంపీ అరవింద్ ధర్మదీక్షకు పూనుకోగా పోలీసులు అనుమతివ్వలేదు. పోలీసుల తీరును నిరసిస్తూ భాజపా శ్రేణులో తహసీల్దార్ కార్యాలయం ముందు చేపట్టిన ధర్నా ఉద్రిక్తతకు దారితీసింది. నిబంధనల ప్రకారం 5 ఎకరాలు కేటాయిస్తేనే కేంద్రీయ విద్యాలయం ప్రారంభించేందుకు అవకాశం ఉంటుంది. కానీ జగిత్యాలలో ఉద్దేశపూర్వకంగానే రాష్ట్ర ప్రభుత్వం 2 ఎకరాలు ప్రతిపాదించిందని ఎంపీ అరవింద్ ఆరోపిస్తున్నారు. కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు ఎమ్మెల్యే సంజయ్కు ఇష్టం లేదని మండిపడ్డారు. ఇప్పటికే ఒక విద్యా సంవత్సరం వృధా అయిందని, ఈ ఏడాది ప్రారంభించే అవకాశం లేకుండా పోయిందని తెలిపారు. అనువైన స్థలమున్నా మరో చోట ప్రతిపాదించడాన్ని అరవింద్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 200 కోట్లు శాంక్షన్ అయిపోయింది, జాగా శాంక్షన్ కాలే. జాగా నిన్న మొన్న శాంక్షన్ అయింది. 200 కోట్లు ఓడించి నేను జాగా కట్టుకో.
ఎవడు ఎస్టిమేట్ చేసిండు? కాంట్రాక్టర్ రోడ్ ఫైనల్ చేసిండు. జాగా రాకంటే ముందు కాంట్రాక్టర్ ఫైనల్ ఎట్లా అయిండు, టెండర్ ఎట్లా ఫైనల్ అయింది, బడ్జెట్ ఎట్లా ఫైనల్ అయింది. జగిత్యాల ప్రజలు కొంచెం ఆలోచన చేయండి. రోజుకో పూటకో పార్టీ మారటంతో మనం నడపలేము. కాబట్టి జగిత్యాల ప్రజలకి ఒక మంచి సిబిఎస్ఈ సిలబస్ తోటి ఒక వెరీ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ వస్తుంటే మీ ఎమ్మెల్యే అడ్డం పడ్డందుకు 1 సంవత్సరం అయితే పోయింది అకాడమిక్ ఇయర్. జాగా ఇప్పటికీ ఫైనల్ కాలేదు. అవతల ఐటీఐ అవతల ఇస్తే రిజెక్ట్, మళ్ళా కేంద్రీయ విద్యాలయం రిజెక్ట్ చేస్తుంది. ఇంకో సంవత్సరం పోతుంది. కేంద్రీయ విద్యాలయానికి స్థలం కేటాయింపు రాజకీయం చేయడాన్ని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ తప్పుబట్టారు. టీఆర్ నగర్ వద్ద 10 ఎకరాలు తీసుకోవాలని కలెక్టర్కు లేఖ రాసినట్లు వివరించారు. తనను ఓడిస్తానని అరవింద్ శపథం చేస్తున్నారని, ఆ డబ్బుతో 5 ఎకరాలు కొనుగోలు చేసి కేంద్రీయ విద్యాలయం కోసం ఇవ్వొచ్చు కదా అంటూ సంజయ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగిత్యాల ప్రజలను తప్పుతో పట్టించే విధంగా ఎమ్మెల్యేదే బాధ్యత కేంద్రీయ విద్యాలయం పైన అన్నారు. నేను వారిని, మీకు కూడా బాధ్యత ఉంటుంది, మీరు కూడా ఇరిగేషన్ మంత్రితోటి మాట్లాడాలి. నేను రేపైనా రాష్ట్రం నుంచి కేంద్రానికి సంబంధించి అవసరం ఉంటే మీరు అపాయింట్మెంట్ ఇస్తే మీ దగ్గరకు వచ్చి మళ్ళీ కూడా రిక్వెస్ట్ చేస్తా. మళ్ళీ చెప్తా ఉన్నా, జగిత్యాల కేంద్రీయ విద్యాలయం విషయంలో మీరు రాజకీయం చేయడం సాగదు. మీరు అన్నదే కావాలి, అన్నంత కావాలంటే అది స్వయం ప్రతిపత్తి గల సంస్థ. అన్నాన్ని స్థలాన్ని ఇచ్చే పరిస్థితి రెడీగా ఉన్నది. టీఆర్ నగర్ లో రోడ్డుకు 200 మీటర్ల దూరంలోనే. 2 పార్టీల నేతల రాజకీయ వైరంతో కేంద్రీయ విద్యాలయానికి మోక్షం లభిస్తుందా లేదా అని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ ప్రయోజనాలు పక్కనబెట్టి ప్రజా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని స్థలం కేటాయింపుపై నిర్ణయం తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. చెమటను ధారపోసి కాపాడుకుంటున్న పంట అకాల వర్షాలకు తడిసిపోతుంటే రైతుల బాధ వర్ణనాతీతం. కళ్ల ముందే పంటంతా తడిసిపోతున్నా దిక్కుతోచక తల్లడిల్లుతున్నారు. వరదలో గింజలు కొట్టుకుపోతుంటే అన్నదాతలు చూసి ఆగమాగం అవుతున్నారు. రైతులపై వరుణుడు పగబడితే ధాన్యం కొనుగోలులో సర్కార్ తీరు ప్రాణ సంకటంగా మారింది. వ్యాప్తంగా పలు చోట్ల కురిసిన అకాల వర్షం రైతుల్ని నిండా ముంచింది. మెదక్ జిల్లాలో వరుణుడు బీభత్సం సృష్టించాడు. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షం అన్నదాతను ఆగమాగం చేసింది. కళ్ళాల్లో ఆరబోసిన ధాన్యం నీటిపాలైంది. కాంటా పెట్టిన ధాన్యం బస్తాలు తడిచిపోయాయి. అల్లాదుర్గం మండలంలోని బహిరం దిబ్బలో భారీ ఈదురుగాలులకు ఇంటి పైకప్పు ఎగిరిపోయింది. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్ద కావడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మొక్కజొన్న కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ జగిత్యాల జిల్లా మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ ముందు రైతులు ఆందోళనకు దిగారు. మక్కలు తెచ్చి నెల రోజులవుతున్నా కారణాలు చూపుతూ జాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం కొమరారంలో మొక్కజొన్న లోడ్ ఆలస్యంతో 2 రోజులుగా తిండి లేక పడిగాపులు కాస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చొరవ తీసుకుని సమస్య పరిష్కరించాలని కర్షకులు కోరుతున్నారు. కుమరారం సొసైటీ నుండి నిన్న పొద్దున మన చైర్మన్ గారు వచ్చి తొందర రండి, ఆడ అమ్మటే అన్లోడ్ చేపిస్తా, ఇంటికి ఒక బండి పెట్టండి, టన్నుకు 300 చొప్పున ఇస్తాము, వారంలో డబ్బులు పడతాయి, మీరు ఇక్కడ తరలించండి అని నిన్న పొద్దున తెచ్చారు. ఇవాళ దానిక ఎవడు వచ్చి మాకు పట్టించుకునే నాదుడు లేరు. చాలా ఇబ్బంది అవుతున్నాయి. పొద్దున్న నుండి ఒక 5 బండ్లు మాత్రమే దించారు. ఇప్పుడు దానిక 3ంటికి బంద్ చేసిన వాళ్ళు ఇప్పుడు దానిక మా ఫోన్లు రిసీవ్ చేయట్లేదు. ఎవడొచ్చి మాకు పట్టించుకోవట్లేదండి. ఇక్కడ ఎందుకు మాకు ఇంత ఇబ్బంది పెట్టడం? మేము అక్కడి నుంచి ల్యాండ్ లోడ్ చేసి పంపిస్తే వాళ్ళు దింపుకుంటే అయిపోతుంది కదండి. అక్కడి నుంచి మేము ఇక్కడ దాకా పంపించాల్సిన అవసరం లేదు. తక్షణమే ప్రభుత్వం దీన్ని స్పందించాలి, రైతులను ఆదుకోవాలి, రైతుల తిక్కిలన్నీ దిగుమతి చేయాలి. హైదరాబాద్ లో కూర్చొని ముఖ్యమంత్రి గారు వడ్ల కోసం సమీక్ష చేశారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వడ్ల కోసం సమీక్ష చేశారు. ఒకసారి చూడరు, సభలు కనబడతా ఉంది, ఊరు పేరు కనబడతా ఉంది, దిలాల్పూర్. మీ కనుచూపు మేర ఎక్కడన్నా వడ్ల కుప్పలు లేకుండా ఉంటే ఈ సమస్యకు పరిష్కారం కనబడుతుంది. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు. రోడ్డుకు అవతల పక్కన రైతులు పట్టపగలు 2:45, 3 జిల్లా కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చి వెంటనే వడ్ల కొనుగోలు జరపాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. బాగా కొన్నాం, ఇన్ని లక్షల టన్నులు కొన్నాం అని పేపర్ల మీద పోజులు ప్రకటించి మీరు చేతులు దులుపుకోవడం కాదు. క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి బాధ ఏందో మరి మీకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉన్నది, మీకు యంత్రాంగం ఉన్నది. మరి మీరు ఈరోజు మీ స్థాయిలో
ఎప్పుడైనా సమీక్ష చేసిల్లా? ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ప్రభుత్వం అలసత్వం వహిస్తుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు మండిపడ్డారు. క్షేత్రస్థాయికి అధికారుల్ని పంపడంలో సీఎం రేవంత్ రెడ్డి విఫలమయ్యారని విమర్శించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నుంచి షేర్లోపల్లిలో రహదారికి ఇరువైపులా ఆరబెట్టిన ధాన్యం పరిశీలించారు. రాష్ట్రంలో కర్షకుల పరిస్థితి దయనీయంగా ఉందని, ధాన్యం, మొక్కజొన్న పంట కొనుగోళ్లను పట్టించుకునేవారు లేరని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడమే అందుకు కారణమని ఆక్షేపించారు. వనపర్తి జిల్లా చిన్నంబావిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్ని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ పరిశీలించారు. పంట కొనుగోళ్లు చేయకుండా రేవంత్ రెడ్డి సర్కార్ నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. మెదక్ జిల్లా నర్సాపురం ఎమ్మెల్యే సునీతారెడ్డి మార్కెట్ కమిటీ కార్యాలయ ఆవరణలో రైతులు ఆరబెట్టిన ధాన్యాన్ని పరిశీలించారు. కర్షకుల సమస్యల్ని అడిగి తెలుసుకున్న ఆమె ప్రభుత్వం ఇప్పటికైనా కొనుగోళ్లు వేగవంతం చేయాలని సూచించారు. బహిరంగ ప్రదేశాలు, వీధుల్లో తిరిగే కుక్కలను తరలించాల్సిందేనన్న సుప్రీంకోర్టు ఆదేశాలపై జంతు ప్రేమికులు, పలువురు జంతు సంక్షేమ సంస్థలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు వీధి కుక్కల మారణ హోమం తీవ్రమైన హింసకు దారితీయవచ్చని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశంలో నానాటికి పెరిగిపోతున్న వీధి కుక్కల దాడులు, కుక్కకాటు మరణాలపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. దాడుల నియంత్రణకి వీధి కుక్కలను బహిరంగ ప్రదేశాల నుంచి తరలించాలంటూ ఇచ్చిన తుది తీర్పుపై జంతు హక్కుల కార్యకర్తలు, జంతు ప్రేమికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అత్యున్నత న్యాయస్థానం పౌరుల భద్రతకే మొగ్గు చూపుతూ మూగజీవాల కారుణ్యాన్ని విస్మరించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలైతే వీధి కుక్కలపై మారణహోమం తీవ్రమైన హింసకు దారితీస్తుందని ఆందోళన చెందుతున్నారు. బహిరంగ ప్రదేశాల నుంచి వీధి కుక్కల తరలింపు కష్టసాధ్యమంటున్న పలువురు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు దేశంలో లక్షలాదిగా ఉన్న వీధి కుక్కల్ని శాశ్వతంగా ఉంచేందుకు మౌలిక సదుపాయాలు ఎక్కడున్నాయని ప్రశ్నిస్తున్నారు. 2001లో ఏబీసీ రూల్స్ స్టార్ట్ అయినాయి. 25 years నుంచి ఎందుకు సక్సెస్ఫుల్ గా భారతదేశంలో ఉన్న డాగ్స్ ని స్టెరిలైజేషన్ చేయలేకపోతున్నారు? కోట్లు ఫండ్స్ రిలీజ్ చేస్తున్నారు ఆ స్టెరిలైజేషన్ కోసం. ఆ డబ్బంతా ఎడిపోతుంది. ఎందుకు సక్సెస్ చేయలేకపోయారు? సో ఇది అట్టర్ ఫెయిల్యూర్ అయిపోయింది. అది క్వశ్చన్ చేస్తూ ఈ ఆర్డర్ లో అది కూడా మెన్షన్ చేస్తూ, అండ్ కొన్ని డిస్ట్రిక్ట్ ప్లేసుల్లో అసలు ఈ రోజు వరకు ఏబీసీ సెంటర్స్ లేవండి. అంటే అక్కడ యానిమల్ బర్త్ కంట్రోల్ జరగదు, స్టెరిలైజేషన్ జరగదు. సో అందుకని సుప్రీంకోర్టు అదే పాయింట్ ని మళ్ళీ ప్రెస్ చేస్తూ ఇది కూడా క్లియర్ గా చెప్పిందండి. November 7th రోజు ఏదైతే సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చారో వాటికి మేము ఇంకా కంప్లీట్ గా మేము ఫైట్ చేస్తాం. అది ఇంప్లిమెంటబుల్ కాదు. దాన్ని ఇంప్లిమెంట్ చేయలేరు. చెయ్యాలంటే వేల ఎకరాల ల్యాండ్ కావాలి అండ్ వేల కోట్ల రూపాయలు డబ్బులు కావాలి. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలంటే వీధి సునకాలపై శత్రుత్వం పెంచుకోవడం తగదని, పిల్లల నుంచి పెద్దల వరకు వాటిని ప్రేమగా చూస్తే ఎంతో విశ్వాసంతో ఉంటాయని ఆరుద్ర యానిమల్ ఫౌండేషన్ డైరెక్టర్ హరిణి తెలిపారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను తప్పుగా అర్థం చేసుకున్న కొందరు సునకాలతో పాటు వాటికి ఆహారం పెట్టే ఫీడర్స్ పై హింసాత్మక చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు చిన్న ఏజ్ నుంచి పిల్లలు జంతువులతో కలిసి పెరగాలి అనేది గుర్తించి పిల్లలకి జంతువులకి మధ్యలో క్లాసెస్ కూడా ఏర్పాటు చేసినాయి. ఇటువంటి అట్మాస్ఫియర్ లో మన దేశం లోపల ఇటువంటి తీర్పు సుప్రీంకోర్టు ఇవ్వడము కొంచెం అంత మంచిది కాదు. పిల్లలు యానిమల్స్ తోని ఎంతో క్రికెట్ ఆడడము, వాళ్ళతో క్యాచ్ అండ్ క్యాచ్ ఆడడము, హైడ్ అండ్ సీక్ ఆడడము ఎన్నో చేసేవాళ్ళు చిన్న పిల్లలు. అనవసరంగా పిల్లల్ని భయభ్రాంతికి గురి చేసి ఆ పిల్లలకి డాగ్స్ కి మధ్యలో ఒక శత్రుత్వాన్ని ఏర్పరిచి ఆ పిల్లల చేత ఆ డాగ్స్ ని రాళ్ళేసి కొట్టించడము, అని తరిమేయడము, ఇలాంటి చేసి అనవసరమైన శత్రుత్వాన్ని పెంచుతున్నారు. ప్లీజ్ గో టు GHMC కమిషనర్స్, ప్లీజ్ గో టు పోలీస్ స్టేషన్స్ ఇన్ ఓవర్కమింగ్ దిస్ మెనస్. సుప్రీంకోర్టు తీర్పును రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని ప్రజలు కుక్కకాటు బారిన పడకుండా చర్యలు చేపట్టాలని జంతు ప్రేమికులు సూచిస్తున్నారు. అక్రమాలకు తావు లేకుండా నిరంతరం స్టెరిలైజేషన్ ప్రక్రియ కొనసాగించాలని, వీధి కుక్కలపై హింసాత్మక చర్యలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సూచిస్తున్నారు. గాంధీ భవన్ లో బి హనుమంతరావు మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. నేను ఇప్పటి వరకు ఎస్సీలకే అన్యాయం అనుకున్నా, వారికంటే ఎక్కువ బీసీలకు అన్యాయం జరుగుతుందని ఆయన ఒక కాల్ ఇచ్చిండు. వీ కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, అంతటితో ఒకలే జితినా ఇస్సేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. జితినా తర్వాత ఆయన జితినా ఆబాదీ ఉన్కా హక్ అన్నాడు. వాహ్, అదే ఇవాళ నిర్ణయం అయింది. రాహుల్ గాంధీ గారు ఏ ఆలోచన చేశారో, గతంలో ఇందిరాగాంధీ గారు కూడా వాళ్ళ నానమ్మ ఆ రోజులలో దున్నేవాడికే భూమి, పేదలకు భూ సంస్కరణ అమలు చేసి ఒక్కొక్క దొర దగ్గర 400 ఎకరాలు 500 ఎకరాలు ఉండే, పేదమంది దగ్గర 1 ఎకరం కూడా లేదని ఆలోచన చేసి ఆ రోజులలో భూములు పంచిపెట్టింది మా అమ్మ.
20 అంశాల కార్యక్రమంలో బడుగు బలైన వర్గాలకు న్యాయం చేసింది. అదే కోవలో ఉన్నటువంటి అదే బ్లడ్లో ఉన్నటువంటి రాహుల్ గాంధీకి ఒక మంచి ఆలోచన వచ్చింది. కానీ మొన్న జరిగినటువంటి ఏదైతే గజెట్ తీశాడో అమిత్ షా కేంద్రం నుంచి వచ్చినటువంటి గజెట్లో అన్నీ ఉన్నాయి. ఏది ఏ ఇంటి యజమాని ఇండ్ల లెక్క అన్నారు. ఇండ్ల లెక్క అయితే ఇండ్లలో ఎస్సీ ఉంటే ఎస్సీ పత్తి ఎంతమంది ఉన్నారో లెక్క తీయాలి, ఎస్టీలు ఉంటే ఎస్టీలో తీయాలన్నారు. కానీ పక్కకు అదర్స్ అని పెట్టాడు. అక్కడ ఓబీసీ అని పెట్టినుంటే బీసీలు అని పెట్టింటే లొల్లే లేదు. కానీ ఏదైతే వాళ్ళు ఆలోచన ఎన్డీఏ గవర్నమెంట్ ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళ ఆలోచన ఏమిటంటే బడుగు బలైన వర్గాల వారు కిందనే పడి ఉండాలి, అదాని అంబానీలు లాభపడాలనే ఆలోచన. ఎందుకంటే గుజరాత్లో కోటీశ్వర్లు ఉన్నారు. ఇవాళ మాటికి చెప్తే ఏది పెట్రోలు డీజిలు అదేవిధంగా గ్యాస్ తగ్గిపోతే దానికి మాకు కొన్ని సలహాలు ఇస్తున్నాడు. ఎక్కువ ఖర్చు చేయొద్దు, నడిచిపోండి, పెట్రోల్లో పోండి, పోతోటి ఒక్కరు పోకుంటే ఇద్దరిని తీసుకొని పోండి. ఇవన్నీ ఎవరికి కావాలి? ఇప్పటికీ 2 సార్లు పెంచేసి పెట్రోల్ డీజిల్ పెరిగిపోతుంది. ఏడికెళ్తే వాళ్ళు ఇంతకుముందు డిమానిటైజేషన్ చేసి నోట్లు రద్దు చేస్తే ప్రతి ఒక్కరు కూడా రోడ్డు మీదకి వచ్చిండు నరేంద్ర మోడీ. ఇవాళ మాకు సలహాలు ఇయ్యకురా ఆయన, మాకు అన్ని తెలుసు. ఏదైతే మహాత్మా జ్యోతిరావు ఫులే 18th సెంచరీలో చదువుకుంటేనే భవిష్యత్తు, చదువు లేకపోతే ఈ అగ్ర కులాలతో మీరు పోటీ పడలేరని ఆ రోజులో ఆలోచన చేసి కేవలం మగవాళ్లే కాదు సావిత్రిబాయి పూలే కూడా ఆయన భార్యతో స్కూల్ పెట్టించిన ఘనత అది తెలుసుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చదువుకున్నాడు, బ్యారిస్టర్ అయిండు. మన దేశానికి రాజ్యాంగం రాసినటువంటి వ్యక్తి ఎవరని ఆలోచన చేస్తే ఆనాడు మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, అదేవిధంగా మౌలానా గారు కలిసి అన్నారు కడుపు గాలినోడు పేదరికం లెక్కలు వచ్చినోడే మన రాజ్యాంగం రాయగలుగుతాడు, అది సరి అయిన వ్యక్తి ఎవరని అంబేద్కర్ రాశారు. ఇలా అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కూడా తొక్కేయాలని పక్కకు పెట్టాలని దానికి మా రాహుల్ గాంధీ గారు ఎక్కడికి పోయినా ఏది భగవద్గీతలాగా కాన్స్టిట్యూషన్ బుక్ తీసుకొని తిరుగుతున్నాడు. ఇవాళ సూర్యకాంత్ గారు ఏది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఆయన ఒక్కటే అంటున్నాడు, కులగణలో జనగణలో కులగణ లేకుంటే అభివృద్ధి ఎట్లా జరుగుతుంది? మీ సంక్షేమ కార్యక్రమాలు చేయాలంటే పేదలు తెలుసుకొని చేయాలి కదా, వారి సంఖ్య తెలియకుంటే ఇది న్యాయం కాదు. కనుక ఇవాళ నేను నిర్ణయం తీసుకున్నాం, ఈ జనగణలో కులగణ జరగాల్సిందే, ఏ కోర్టు కూడా దీనికి అడ్డం పడవద్దని చెప్పిన కనుక ఇలాంటి హిస్టారికల్ నిర్ణయం తీసుకున్నటువంటి చీఫ్ జస్టిస్కు జ్యుడిషియరీకు నా ఉదయపూర్వక ధన్యవాదాలు. ఇవాళ మేము ఎన్నో ఏండ్ల కళలు చూస్తున్నాం, మా గురించి పట్టించుకునేటోడే లేడా, మాకు న్యాయం జరుగుతుందా అని ఆవేదనలో ఉన్నప్పుడు ఇవాళ జ్యుడిషియరీ కూడా రాజకీయంగా వాళ్ళు మమ్మల్ని దెబ్బ కొట్టాలని చూశారు ఆర్ఎస్ఎస్ బీజేపీ. కానీ మా రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, నేను 10 ఉమ్మడి జిల్లాలు తిరిగిన తర్వాత ఆయన కామారెడ్డిలో ఏది సిద్ధరామయ్య గారి సమక్షంలో కర్ణాటక ముఖ్యమంత్రి సమక్షంలో 42% రిజర్వేషన్ ఇచ్చితే ఆయననే చెప్పిండు మా ముఖ్యమంత్రి 56% తెలంగాణలో బీసీలు ఉన్నారని చెప్పాడు. కులగన 150 కోట్లు పెట్టి కులగన చేశాడు. ఆ తర్వాత ఆర్డినెన్స్ తీస్తే మా గవర్నర్ గారు కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు. ఇక విధి లేని పరిస్థితుల్లో ఎన్నికలు పెడితే ఇవాళ మా పిల్లలు, మా యువకులు, బీసీ పిల్లలు, బీసీ సోదరిమణులు 52% మంది గ్రామ సర్పంచులు అయ్యారు. అదేవిధంగా చైర్మన్లు, వైస్ చైర్మన్లు అయ్యారు. కనుక నా ఉద్దేశంలో యావత్ భారతదేశంలో ఈనాడు నిర్ణయం ఇది హిస్టారికల్ నిర్ణయం అండి. ఎవరికి చెప్పుకోవాలి? మా కులమని మా కులం ఇది ఉంది, మేము ఒడ్లోళ్ళం, మేము ఎట్లా బతకాలి, మేము సాగరోళ్ళం, జీవితాంతం బట్టలే ఉతకాలనా, మా పిల్లలు చదువుతా, మా పిల్లలు ఐఏఎస్ కావద్దా, మా పిల్లలు రాజకీయ అనే ఆలోచన తెలుసుకున్నటువంటి జ్యుడిషియరీ మంచి నిర్ణయం. మేమందరం కూడా ఆ జ్యుడిషియరీకి నా ఉదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా యావత్ భారతదేశంలో కూడా కులగన జరుగుతుంది, బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే మా రాహుల్ గాంధీ గారు మొట్టమొదటి చెప్పారు, జితిన హిస్సేదారి ఉత్తి భాగీదారి అన్నాడు. వీ కమ్ టు ది పవర్, విల్
కండక్ట్ క్యాష్ వైస్ సెంటర్ అన్నారు. ఇవాళ అందరికీ న్యాయం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా ఈ ఆలోచన చేసిందనే రాహుల్ గాంధీ ఆలోచనను వెనుకకు పెట్టాలని ఆలోచన చేసి 2005లో అన్నారు మేము జనగణనలో కులగణన చేస్తామన్నారు. మార్చేసిండ్రు. గజెట్లో చూస్తే మేము లేనేలేము. నేను పోయి అడిగినా మేము వేర్ ఈజ్ ఎవర్ ఓబీసీ అంటే సార్ ఇట్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ది ఢిల్లీ. హోమ్ మినిస్టర్ ఏం చెప్తే మేము ఇంప్లిమెంట్ చేశాం. దానికి వ్యతిరేకంగా ఇవాళ జ్యుడిషియరీ వ్యతిరేకం కాదు, న్యాయమైన నిర్ణయం తీసుకున్నది. మా అందరికీ సంతోషం ఉంది. ఇవాళ 60 కోట్ల మందికి న్యాయం జరిగింది. కేవలం మహారాష్ట్రమే కాదు, యావత్ భారతదేశంలో 140 కోట్లుంటే 60 కోట్లు మేము బీసీలో ఉన్నాము. అన్ని కులాల వారు, అన్ని కులాలలో పేదవాళ్ళు ఉన్నారు. వారందరికీ కూడా సంక్షేమ పథకాలు అందుతాయి. వాళ్ళ భవిష్యత్తు హాస్టల్లో చదువుతారు. అదేవిధంగా చదువుకొని ఐఏఎస్ ఐపీఎస్ అవుతారు. సమయం వచ్చినప్పుడు రాజకీయాలలో వచ్చి ఎమ్మెల్యేలు కూడా ఎంపీలు అవుతారు. కనుక తప్పనిసరిగా చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో మైనర్ బాలికను రహస్యంగా వివాహం చేసుకున్న కానిస్టేబుల్పై శిశు సంక్షేమ శాఖ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హుజూర్ నగర్కు చెందిన అనిల్ కుమార్ యాదాద్రి భువనగిరిలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు. చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే మైనర్ బాలికను వివాహం చేసుకోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. అనిల్ కుమార్ పై బాల్య వివాహ నిషేధ చట్టంతో పాటు పోక్సో కేసు నమోదు చేసే దిశగా పోలీసులు ఆలోచనలు చేస్తున్నారు. హైదరాబాద్ బోరబండలోని బబ్బగూడ ప్రాంతంలో గోవుల సంత నిర్వహించరాదని, అక్రమంగా గోవులను తరలిస్తున్నారని ఆరోపిస్తూ గోభక్తులు ఆందోళన చేపట్టారు. విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్తో పాటు వివిధ హిందూ సంఘాల పిలుపుతో నిర్వహించిన చలో బబ్బగూడ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మోతీనగర్ చౌరస్తాలో పెద్ద సంఖ్యలో చేరుకున్న కార్యకర్తలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు జోక్యం చేసుకుని పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అరెస్టు చేసిన వారిని గోల్కొండ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఫుట్పాత్లు కట్టింది పాదచారుల కోసం కాదు, వ్యాపారుల కోసం అన్నట్లుగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో పరిస్థితి ఉంది. కోట్లాది రూపాయల ప్రజాధనం వెచ్చించి కట్టిన ఫుట్పాత్లను ఆక్రమించుకొని వ్యాపారులు దందా నిర్వహిస్తున్నారు. పాదచారులకు ఫుట్పాత్లు లేకపోగా రోడ్డుపై నడుద్దామంటే వేగంగా వస్తున్న వాహనాలతో ప్రమాదాల బారిన పడుతున్నారు. రాజకీయ నాయకుల అండతోనే ఫుట్పాత్ ఆక్రమణలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తుండగా అద్దె చెల్లించి వ్యాపారం నిర్వహిస్తున్నామని మరికొందరు అంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. మహబూబ్ నగర్ కార్పొరేషన్లో ఫుట్పాత్లు మచ్చకైనా కనిపించట్లేదు. వీధి వ్యాపారులు, హోటళ్ల నిర్వాహకులు తదితర వ్యాపారులతో ఆక్రమించుకోవడంతో పాదచారులు ఇబ్బంది పడుతున్నారు. మనతో కొంతమంది స్థానికులు ఉన్నారు. అసలు ఈ ఫుట్పాత్ల ఆక్రమణల వల్ల జరుగుతున్న సమస్యలు ఏంటో వాళ్ళనే అడిగి తెలుసుకుందాం. ప్రజల శ్రేయస్ కోసం రోడ్డు వైడనింగ్ చేసి రోడ్లో యాక్సిడెంట్స్ కాకుండా ప్రజలు నడవడానికి ఫుట్పాత్లు ఏర్పాటు చేశారు. ఆ ఫుట్పాత్ కూడా ఫెన్సింగ్ చేశారు. అయితే ఫుట్పాత్ అవతల ఉన్న వాళ్ళు కూడా వ్యాపారస్తులంతా మొత్తం ఆల్మోస్ట్ పైనుంచి కిందికి మొత్తం ఫుట్పాత్ ఆక్యుపై చేశారు. దానిపైన ప్రజలు ఫుట్పాత్ మీద నడవలేకపోతున్నారు పాదచారులు. దానివల్ల రోడ్డు మీద నడుస్తుంటే యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి. ఇంకోటి ఎవరైనా షాపింగ్ కొరకు వచ్చిన వాళ్ళు కూడా వెహికల్స్ 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ అక్కడ రోడ్డు మీద పెట్టాల్సి వస్తుంది. దానివల్ల కూడా యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంది. టౌన్ మొత్తంలో అన్ని ఫుట్పాత్లు పళ్ళ వ్యాపారులు కానీ చిరు వ్యాపారస్తులు కానీ అందరూ ఆక్యుపై చేసుకున్నారు. సరే, వాళ్ళు లాభాపేక్ష కోసం అన్ని చేసుకున్నారు, కరెక్టే. వాళ్ళకంటే సపరేట్ షాప్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు హెడ్ పోస్ట్ ఆఫీస్ నుంచి ఫారెస్ట్ ఆఫీస్ ముందర మొత్తం షాపులు కట్టించారు. అవి కాదని మళ్ళీ అగైన్ ఫుట్పాత్లో పాదచారులు నడిచే స్థలాన్ని కూడా ఆక్యుపై చేసి మళ్ళీ ఆ ఫెన్సింగ్ కూడా దాటి రోడ్డు మీద కూడా వచ్చినారు. ఫుట్పాత్ ఆక్రమణల పైన మీరు ఏం చర్యలు తీసుకోవాలంటారు? మా ఊనా టౌన్లో మున్సిపాలిటీ వారు అక్కడక్కడ
షాప్స్ నిర్మాణం చేయడం జరిగింది. షాప్స్ నిర్మాణం చేసి కొంతమందికి ఫ్రీగానే కేటాయింపు కూడా చేయడం జరిగింది. చేయంగా కూడా ఫుట్పాత్ పక్కకు ఓపెన్గా ఉన్నాయి ప్రజానికం నడవడానికి ఫెన్సింగ్ లోపట్నే నడవకుండా వేరే చిన్న చిరు వ్యాపారులు ఆటంకపరుచుకుంటా కొన్ని డబ్బాలు పెట్టడం, కొన్ని పండ్ల బండలు పెట్టడం, కొన్ని రకరకాలైన షాప్స్ పెట్టుకొని వ్యాపారస్తులు వ్యాపారం చేస్తున్నారు. దానివల్ల ఫుట్పాత్ పై నడిచే ప్రజానికానికి ఆటంకం జరుగుతుంది. అటువంటి ఆటంకదారులను తొలగిస్తే రైతాంగానికి కానీ ప్రజానికం కానీ ఎటువంటి ఆటంకం లేకుండా నడవడానికి ఆస్కారాలు ఉన్నాయి. అన్యాయంగా ఉన్న వారిని తొలగించుట సమంజసంగా ఉంది. కనుక దయచేసి మీరు మున్సిపాలిటీ అధికారులు కానీ సంబంధిత అధికారులు కానీ దీనిపై చర్య కైకుంటే బాగుంటుంది, ఎవరికి నష్టం కాకుండా. ఈ విషయంపైన పలుమార్లు మేము కలెక్టరేట్లో వయోవృద్ధుల కమిటీ ఉంటుంది 3 నెలలకు ఒకసారి, అందుట్లో ఇచ్చినాము. ప్రధానంగా 100 ఫీట్లు ఉండాల్సిన రోడ్డు అది 50 ఫీట్లు ఉంది. 50 ఫీట్ల 5 ఫీట్లు ఫుట్పాత్ కోల్తే ఫుట్పాత్లు అన్ని డబ్బాలు అవి ఆక్రమించుకున్నప్పుడు రోడ్డు రాంగ్ రూట్లో వచ్చిన వాళ్ళ బండ్లు కొన్ని, ఆటోలు కొన్ని వస్తూ ఉంటాయి. చాలామంది వృద్ధులు, మహిళలు రోడ్డు యాక్సిడెంట్లు అయి చనిపోతున్నారు. ఎన్నిసార్లు పెట్టినా గవర్నమెంట్ తగిన చర్య తీసుకుంటలేదు. కావున ఈ విషయం వల్ల మున్సిపాలిటీ వారు వెంటనే చర్య తీసుకొని ఫుట్పాత్లో ఉన్న ఆక్రమణదారులంతా తొలగించి పాదచారుల దారి ఏదైతుందో అది పాదచారులు నడవడానికి ఉపయోగిస్తే బజారుకు వెళ్తే ఎవరు తోడు లేకుండా క్షేమంగా ఇంటికి పోయే పరిస్థితి ఏర్పడాలి. దీనికి తగు ఏర్పాట్లు చేయాలని నా అభిప్రాయం వెలిబుచ్చుతున్నాను. ఇది స్థానికుల అభిప్రాయం. ఈ ఫుట్పాత్ల ఆక్రమణ తొలగింపుపై అధికారుల అభిప్రాయం ఏంటో అడిగి తెలుసుకుందాం. ఫుట్పాత్ల సమస్యల పరిష్కారంపై మనతోని మున్సిపల్ కమిషనర్ రామాంజల్ రెడ్డి గారు ఉన్నారు. వాటిని ఎలా పరిష్కరిస్తున్నారు సార్ని అడిగి తెలుసుకుందాం. ఈ ఫుట్పాత్ల కార్యక్రమాలపై మాకు కూడా చాలా కంప్లైంట్లు వచ్చినాయి. ఆల్రెడీ ఇప్పుడు ఎంఈఎస్ డిగ్రీ కాలేజ్ దగ్గర కూడా ఉన్నాయి, అన్ని కూడా తొలగించడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇమీడియట్లీ అన్ని కూడా తీసేయాలని చెప్పినాము. ఖచ్చితంగా ఎక్కడైతే ఫుట్పాత్ల ఆక్రమణ చేసుకున్నారో అవన్నీ కూడా తొలగించడం జరుగుతుంది. దీనిపైనే రేపు మాకు రోడ్ సేఫ్టీ కోఆర్డినేషన్ మీటింగ్ కూడా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో రేపు జరగబోతుంది. ఎమ్మెల్యే గారు, మేయర్, డిప్యూటీ మేయర్, ఎస్పీ గారు అందరూ కూర్చొని కూడా దీనిపై చర్చిస్తున్నాము. వీళ్ళని తొందరగా ఈ యొక్క ఫుట్పాత్ల ఆక్రమణ కూడా తొలగించడం జరుగుతుంది. మహబూబ్ నగర్లోని ఫుట్పాత్ల ఆక్రమణతో పాదచారులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనాలు వేగంగా వస్తుండడంతో నడవడానికి అవస్థలు పడుతున్నారు. ఆక్రమణలు తొలగించి సాఫీగా ఫుట్పాత్లపై సాఫీగా వెళ్లేందుకు చర్యలు చేపట్టాలని పాదచారులు కోరుతుండగా ఆక్రమణలన్నింటినీ తొలగించి తగు చర్యలు తీసుకుంటామన్నామని అధికారులు చెబుతున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో సతీష్, ఈటీవీ న్యూస్, మహబూబ్ నగర్. ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు గొప్ప నాయకుడని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు 69వ వర్ధంతిని హైదరాబాద్లో నిర్వహించారు. అసెంబ్లీ ఎదురుగా ఉన్న టంగుటూరి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రకాశం పంతులు సుప్రసిద్ధ స్వాతంత్ర సమర యోధుడని, ఆనాడు ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందిన మేధావి అని కొనియాడారు. మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో బ్రిటిష్ తుపాకులకు ఎదురుగా నిలిచిన ఆంధ్ర కేసరి అని తెలిపారు. జనగణనలో కులగణన మినహాయించేలా ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన ప్రజా ప్రయోజన వాద్యాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇది విధానపరమైన అంశమని, అందువల్ల జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. జనగణన కుల ప్రాతిపదికన ఉండాలా వద్దా అనేది విధానపరమైన నిర్ణయమని సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. సంక్షేమ పథకాల కోసం వెనుకబడిన కులాల జనాభా ఎంతో కేంద్ర ప్రభుత్వం తెలుసుకోవాలని ఆదేశించారు. జనగణన సందర్భంగా ఏజెన్సీలు కులగణనను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని పిల్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన సీజేఐతో కూడిన సుప్రీం ధర్మాసనం ఆ వ్యాజ్యాన్ని కొట్టివేసింది. పెరోల్పై జైలు నుంచి బయటకు వచ్చిన 24 ఏళ్లుగా పరారీలో ఉన్న యావజ్జీవ ఖైదీని ఉత్తరప్రదేశ్లో ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీలోని జహంగీర్పురి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన ఒక హత్య కేసులో ఈ నిందితుడికి న్యాయస్థానం యావజ్జీవ శిక్ష విధించింది. 2002లో పెరోల్ పొందిన తరువాత అతను తిరిగి లొంగిపోకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు తన పేర్లను, గుర్తింపును కూడా మార్చుకున్నాడు. నిందితుడు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో రహస్యంగా నివసిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. క్రైమ్ బ్రాంచ్ ఎన్ఆర్ బృందం ప్రయాగ్రాజ్లో దాడులు నిర్వహించి నిందితుడిని అదుపులోకి తీసుకుంది.